పొద్దున్నే పొద్దున్నే దా 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 ఓ నాన్న నువ్వు కాయ చూడిద్దు కాయ కాసిందిరో మన చెట్టుకి కాయ కాసిందిరా నీకే అన్నీ నోట్లో పెట్టుకోవడానికి అన్నీ కొరకడానికి వస్తా అన్నీ కొరకడానికే డి దా దా రాపు పదం దా రా. హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఎలాగున్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చూసేవాళ్ళు ఒక లైక్ చేయండి. ఇది వచ్చేసి మండే రోజు లాగనమాట. అదే నేను బయట మీకు మొక్కలన్నీ చూపెట్టాను కదా ఇందాక. ఆల్మోస్ట్ మనం వేసిన మొక్కలన్నీ బాగా బతికిపోయాయి బయట. ఇప్పుడు పూల మొక్కలు కూడా అన్ని పూలు వచ్చేస్తున్నాయి. నందివర్ధనం అయితే ఫుల్ వస్తున్నాయి. ఆ రోజ్ ఫ్లవర్ ప్లాంట్స్ చెప్పాను కదా, నిన్న మా వారు సర్ప్రైజ్గా తెచ్చారు. నేను పడుకొని ఉన్నాను, మధ్యాహ్నం లేసేటప్పటికే తెచ్చున్నారనమాట. ఈవినింగ్ పాతాలి, మార్నింగ్ నేను ఇంకా నాటలేదు వాటిల్ని. సరే ఈవినింగ్ నాటుతాంలే, కొంచెం పనునింది, బయట వెళ్ళేది. మా సిస్టర్ వాళ్ళు ఫోన్ చేశారు ఈవినింగ్ 3 o'clock అట్లాగా. కొంచెం బయటకు మాకు దగ్గరలో ఒక ఆఫీస్ దాకా వెళ్ళి రావాలి. అందుకని చెప్పేసి ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకుందాము అని చెప్పేసి చేస్తూ ఉన్నాను అనమాట. ఇవన్నీ మామూలుగా సర్దుకునేవే కదా ఇంట్లోనే. టీ అవి మార్నింగ్ మా వారు వచ్చేసి టీ పెట్టేస్తున్నారు. టీ పెట్టేసి నేను మళ్ళీ అన్నీ రెడీ చేసి అతను వెళ్ళిపోయాడు అనమాట. మండే ఈరోజు మార్నింగే వెళ్ళిపోతాడు కదా. లేచి ముందు అతను టీ పెట్టేసి అతను, ఎందుకంటే ఒక్కోసారి 4:35కే లేచేస్తాడు. అంత చీకటితో నేనైతే లేయలేను, అతను లేచేస్తాడు. అందుకని ఇదివరకు పాపము నేనే పెట్టించేదాన్ని, కానీ ఇప్పుడు అతను నేర్పించానని చెప్పాను కదా, టీ పెట్టేస్తాడు. కొంచెం టీ పెట్టున్నాడు అనమాట, నాకు కొంచెం ఉన్నాయి. ఇంకా నేను అతను వెళ్ళాక లోపల ఈ పనులన్నీ చేసుకుంటా ఉన్నాను అనమాట. మళ్ళీ 10 కల్లా డ్యూటీకి వెళ్ళిపోవాలి. మాకు దగ్గరేలే, ఇక్కడి నుంచి ఒక 1 hour కల్లా వెళ్ళిపోవచ్చు. కాకపోతే నైట్ అక్కడి నుంచి రోజు అప్ అండ్ డౌన్ చేయాలంటే బైక్లోనే, కొంచెం పోర్ట్ నుంచి వచ్చే దారి కాబట్టి ఎక్కువ హెవీ లోడ్ వెహికల్స్ అన్నీ వస్తూ ఉంటాయి. నైట్ టైమ్స్ ఎందుకులే ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ జర్నీలో కష్టం కదా ఏదైనా అని. అందుకని నాకు అయితే భయము. అందుకని ఇంకా అతను కూడా ఆ టైంలో బైక్ తోలుకొని రావడం ఎందుకు అంత రిస్క్ చేయడం లే అని చెప్పేసి వీక్లీ వన్స్ వస్తూ వెళ్తుంటారనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి నిన్న నేను ఇడ్లీ కేసి పెట్టున్నాను కదా, సండే కూడా అదే ఇంకా ఉన్నది, ఇంకా 2 days దాకా వస్తుంది. నిన్న అంటే సాంబారు ఉండింది, చేశాను. ఇంకా ఈ చట్నీ టమాటాలు అవి వేసి చట్నీ చేశాను అనమాట దాంట్లోకి. అది నిన్న నేను ఇది ఏం చేస్తున్నానంటే మీకు చెప్పాలి, నిన్న నేను చికెన్లోకి ప్లెయిన్ బిర్యానీ లాగా చేశాను. ఆ బిర్యానీలో నేను ఏమి వెజిటేబుల్స్ కూడా వేయలేదన్నమాట. ఓన్లీ మసాలా దినుసులు, అల్లం పేస్టు, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం పుదీనా, కొత్తిమీర వేసే చేశాను. చికెన్ కలుపుకొని తింటే బాగుంటుందిలే అని చెప్పి సండే వ్లాగ్లో కూడా మీకు ఉంటుంది ఆ బిర్యానీ. అది మాకు నిన్న ఎక్కువ ఆకలి వేయక సరిగా తినలేదు మేము. ఆ చికెన్ అంటే ఇవి ఉన్నాయి, ఎలాగో కుక్కలు అవి ఉన్నాయి, వాటికి వేయొచ్చులే అని ఎత్తిపెట్టాము. అది ఎక్కువ మిగిలిపోయింది అన్నము. సరే దాన్ని ఇప్పుడు ఒక కూర ఇన్ని ఎవరు చేస్తారులే అని చెప్పి నేను ఇంట్లో వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి, కాలీఫ్లవరు, బంగాళదుంప, క్యారెట్ ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ కోసేసి కొంచెం నెయ్యి ప్యాకెట్, అది 5 రూపాయల ప్యాకెట్ 10 రూపాయల ప్యాకెట్ నేను చూడలేదు, అది వేసి కొంచెం ఇవన్నీ ఫ్రై చేసి ఆ అన్నం అందులో వేసాను అనమాట. ఫ్రైడ్ రైస్ లాగా అయిపోయింది, అంత వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ లాగా అయిపోయింది అనమాట. చాలా చాలా బాగుండింది. అదేంటంటే లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటాం, మనం మామూలు ప్లెయిన్ రైస్ మనం వండుకునేది మిగిలినా కూడా ఈ విధంగా చేసుకొని తింటే బాగుంటుంది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నేను రైస్ అయితే ఎట్టి పరిస్థితుల్లో వేస్ట్ చేయను. మేము ఇదివరకు ఇంటి దగ్గర అయితే మా ఇంటి చుట్టుపక్కల చాలామంది పాపం ఉండేవాళ్ళు, కొంచెంమంది పనులకి వెళ్ళే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. నేను ఏది మిగిలిన వాళ్ళకి ఇచ్చేదాన్ని. ఇప్పుడు ఇక్కడ మా ఇంటి దగ్గర ఎవరు అట్లాగా లేరు అసలు. ఇల్లులు కూడా సరిగా లేవు ఏదైనా ఇవ్వడానికైనా. ఆల్మోస్ట్ మన కుక్కలు ఉంటాయి కాబట్టి వాటికి పెట్టినంత నేను పెడతానే ఉంటాను. మామూలు రైస్ వండి కూడా పెట్టాను. ఇదైతే ఈ రైస్ నేను వండింది కూడా బాస్మతి రైస్ తోటే చేశాను కదా నిన్న బిర్యానీ, అది ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా సాయంత్రము ఇంకా తినము అనుకోగానే సర్దేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అనమాట. దాన్ని ఈరోజు ఇలాగా ఫ్రైడ్ రైస్ లాగా చేస్తున్నాను.
వీటికి మాత్రము ఇది మన ఇంట్లో బుడ్డాకి బయట నల్ల కుక్కకి కొంచెం రైస్ వండాను, మామూలు రైసు. వాటికి చికెన్ ఉండింది, అది చికెన్ కలిపి వాటికి పెట్టేశాను అనమాట. దీంట్లో ఇంకా నేను ఏమి వేయలే, కొంచెం జీడిపప్పు, కొంచెం నెయ్యి, ఆ వెజిటేబుల్ కాలీఫ్లవరు, బంగాళదుంప, క్యారెట్, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయలు వేసాను, కొంచెం అల్లం పేస్ట్ వేసున్నాను. అవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక గరం మసాలా పౌడర్, మామూలు ప్యాకెట్లు ఉంటుంది కదా మసాలా పౌడరు, అది కొంచెం చల్లి ఆ మిగిలిన రైస్ కలిపాను. నాకు 2 పూట్లకి కరెక్ట్గా సరిపోయింది ఈ అన్నం అంతా. నేను ఇంకా నా కోసం ఏమీ ఈరోజైతే చేయలేదు. ఇలాగ చేసుకుంటే సింపుల్గా ఉంటుంది. ఒకవేళ మీరు ఎప్పుడన్నా అంటే ఆల్మోస్ట్ అందరూ చేసుకుంటారు, ఒకవేళ అలాగా తినడం ఇష్టం లేని వాళ్ళు ఇట్లాగా చేసుకుంటే మాత్రం చాలా బాగుండింది. ఏమంటే ఈ వెజిటేబుల్ మనం నంచుకున్నట్టు నోటికి బాగా అనిపించింది అనమాట. నాకు నిన్న చికెన్లో కంటే కూడా నాకు ఇట్లాగా బాగా అనిపించింది ఈరోజు. అలాగా ఇది చేసేసాను అనమాట. అందుకని ఇంకా నాకు వంట సెక్షన్ కూడా ఏమీ లేదు. ఇంకా మధ్యాహ్నం నుంచి మేము బయట వెళ్ళే పని ఉండింది, చెప్పాను కదా మా సిస్టర్ వాళ్ళు వస్తారని చెప్పేసి. వదలను, నేను వెళ్ళాలా, నువ్వు పోతే కాదు. నేను వెళ్ళొద్దా? కర్రేదా 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 కూర్చుంటే ఓ నానమ్మో, ఓ ఏయ్ పోదులు ఎడికి పోతావు? గోడెక్కుతా ఒళ్ళు పగలు నొక్కితే అట్టే. ఇంకా నేను బయలుదేరేటప్పుడు మా బుడ్డగాడు మామూలుగా ఎప్పుడు చేసేదే కదా, ఇంకా గోల చేస్తుంటాడు అనమాట. మా సిస్టర్స్ ఇద్దరు, మేము ముగ్గురం అనమాట, అక్కల చెల్లెళ్ళు, మేము ముగ్గురం సిస్టర్స్. అది ఒక పని మీద నేను చెప్పాను కదా, అప్పుడు మా చెల్లెలు ఒక ఫ్లాట్ కొనింది, ఆ పని మీద తిరుగుతూ ఉన్నాము అని చెప్పేసి అది ఈరోజు ఫైనల్ సిచ్యువేషన్కి వచ్చిందనమాట. దాని గురించి మేము వెళ్ళాము, అందరము అక్కడికి వెళ్ళాము, ఒకసారి అందరం కలుసుకున్నాం అనమాట. తలా ఒక పక్కన ఉంటాము, 4 పక్కల నుంచి వచ్చి అక్కడ కలుసుకున్నాం అనమాట. అది ఏమంటే ఇంకా ఈవినింగ్ ఇంకా అక్కడి నుంచి రాగానే నేను అక్కడి నుంచి వచ్చేసరికి 5:30 అయింది. నేను 3కి వెళ్ళాను, 5:30 అట్లాగైంది వచ్చేసప్పటికి. రాగానే ముందు ఇవి నాటేశాను అనమాట. ఈ ప్లేస్ ఉంది కదా లోపల పక్కే వేశాను, మనము లోపల గార్డెన్కి లాగా వదిలాం కదా కొన్ని. ఇప్పుడు మల్లి చెట్టు, అంతకుముందు ఒక రోజు చెట్టు అన్నీ వేసున్నాను, కాకరపాదులు అన్నీ వేసున్నాను కదా. అక్కడే కొంచెం ఈ వాము మొక్కలు ఉంటే కొంచెం పీకి వాటిని వేరే దాంట్లో వేశాను. అక్కడ లోడేసి మన దగ్గర ఎరువు ఉన్నది, ఎరువు అన్నీ వేసి పెట్టాను అనమాట. అంతకుముందు రెడ్ రోజా, అది హైబ్రిడ్ రోజా అనమాట. ఇవి నాటువి, నేను చెప్పున్నాను మా వారికి, అది చెప్తా ఉంటాను కదా, నాటువి మంచి పింక్వి ఎక్కువ తెమ్మన్నాను, 2 మొక్కలు తెమ్మన్నాను. కానీ మా వారు ఒక వైట్ది ఒక పింక్ది తెచ్చాడు. ఎందుకంటే దేవుడి పటాలకి పూలు మరిగిన్ని పోసి బాగా గుత్తులుగా పూసేదంట. ఇది మామూలుగా నర్సరీలో మొక్కలకే చూడండి ఎలాగా పూసేసి ఉన్నాయో, గుత్తులుగా పోస్తాయి అని చెప్పారంట. ఒక్కొక్క మొక్క 50 రూపాయలు, ఇది ఒక్కొక్క మొక్క తెచ్చాడు. ఏడో తెస్తాడు మా వారు మాత్రం, ఏడో వెళ్ళి తక్కువ రేటుకు వచ్చాయో తెస్తాడు. అంతకుముందు హైబ్రిడ్ మొక్క కూడా 50 రూపాయలకో 60 రూపాయలకో ఇచ్చాడు. నేను మాత్రము 3 మొక్కలు తెస్తే ఒక్కో 70 రూపాయలు 80 రూపాయలు అలాగ తెచ్చాను. మల్లి చెట్టు అవి తెచ్చాను కదా ఒకసారి, జాజి మల్లి కాగడా చెట్టు అవన్నీ, అవి 3 కలిసి 200 అయినాయి నేను తెచ్చినప్పుడు. మా వారు మాత్రము ఇది 50 రూపాయలే అంట, నర్సరీలో తెచ్చాడు. అదే నన్ను కూడా తీసుకొని వెళ్ళుంటే బాగుండు అనిపించింది, వెళ్ళి చూసి ఇంకా ఏమేమి మొక్కలు ఉన్నాయో ఒకసారి చూద్దాము అని. అయినా మనం వెళ్తే ఎక్కువ ఖర్చు పెట్టేస్తాం కదా, ఎక్కువ చూడాలా, ఇంకా ఎక్కువ మొక్కలు తేవాలనిపిస్తుంది. కానీ ప్రస్తుతానికి ప్లేస్ లేదు, మొక్కలు వేసుకోవడానికి ప్లేస్ లేదు. కుండీలు బకెట్లు ఉన్నాయి కానీ మట్టి లేదు. ఆ మట్టి తోలిచ్చుకోవాలి ముందు, ఉండే మట్టి బయట ఉండేది తీయాలంటే నేను చెప్తూనే ఉంటాను, బురద ఉన్నది, ఇంకా అది
తీసేది లేదు, తోలించుకోవాలని అనుకుంటున్నాము. ఒక ట్రక్ మట్టి తోలించుకుంటే ఈ బకెట్లు అన్నీ ఉన్నాయి, వేసుకొని వాటికి అన్ని వెజిటేబుల్స్ ఇలాగా పండ్లువి ఇంకా ఫ్రూట్స్వి అన్నీ వేసుకోవాలని మాత్రం నాకు భలే ఇష్టం. మన ఇంట్లోనే అన్నీ పండించుకోవాలి. ఆల్మోస్ట్ ఇప్పుడు మన గార్డెన్లోనే ఈరోజు పొట్లకాయ కోసాను కదా, ఒకటి పొట్లకాయలు, బెండకాయలు, గోంగూర బండుతా ఉన్నది. మెంతులు పోసాను. ఫస్ట్ ఒకరోజు పోస్తే మెంతులు కొంచెం పొయ్యాయి, మళ్ళీ వాటిల్లో వేరే కలిపి పోసాను. ఇప్పుడు మెంత ఆకు వస్తూ ఉంది, కొంచెం చిరుకూర మొలుస్తూ ఉంది. ఆ తోటకూర మాత్రం మొన్న వర్షానికి అన్నీ పోయింది. కాకరకాయలు వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి. ఇంకా టమాటాలు కొంచెం వంగ నారు ఒక 4 మొక్కలు మొలుస్తున్నాయి. మిరపవి, టమాటావి, వంగనారు. ఆ నారు కానీ వచ్చిందంటే ఒక 4-5 మొక్కలు ఉన్నాయి. అవి 4 అవి 5 అలాగా ఉన్నాయి మొక్కలు. అవి వేస్తే ప్రస్తుతానికి మన ఇంట్లోకి సరిపోతాయి అనిపించింది. పూలు కూడా ఆల్మోస్ట్ అన్నీ బతికిపోయాయి పూల చెట్లు. ఇంక పూలు పూసేదే అనమాట. ప్రస్తుతానికి నందివర్ధనం అయితే పూలు పోస్తూ ఉన్నది. రోజా చెట్టు అవైతే ఒక్కొక్కటి పోస్తుంది. కస్తూరి చెట్టు కూడా బాగా పూసిందంటే మాత్రం బాగా వచ్చేస్తాయి. అది చూడండి అన్ని మొలకలు వస్తూ ఉన్నాయి. మెంతులు అనమాట, మెంతికూరకి పోసాను వీటిల్లోనే. ఇది అంటే ఇంకొక 4-5 రోజుల్లో బాగా వచ్చేస్తాయి. మెంతికూర అంతా వారం 10 రోజుల కల్లా వస్తాయి. రేపటికి ఇంకా కొంచెం బాగా రావచ్చు అనిపిస్తుంది అనమాట. గ్యాప్లు ఉన్న కాడల్లా పోసేసాను నేను. ఇది చూడండి, ఇది హైబ్రిడ్ రోజ్ అనమాట. ఫస్ట్ మా వారే తెచ్చారు. ఇది రెడ్ కలర్లో ఉంటుంది, బాగా డార్క్ రెడ్ అనమాట అది. ఇంకా ఇది వైట్. ఈ వరుసలోనే అన్నీ నాటాను అనమాట. ఇది నేను తెచ్చిన మల్లి చెట్టు, ఇప్పుడు నేను చేయబట్టి తీసిందని మల్లి చెట్టు. ఇది ఒక కాగడా చెట్టు. ఇక్కడ ఈ పింక్ది ఈ పక్క వేసాను అనమాట, ఈ లాస్ట్లో. దీని పక్కనే ఇది ఒక మల్లి చెట్టు ఉన్నది. మల్లి చెట్టులోనే 2-3 రకాలు వేసున్నాను. ఇంకా సాయంత్రం నేను స్నానం అయి చేసి దేవుడికి దీపారాజన చేద్దామంటే ఇంకా నేను బజార్లో పూలు కూడా మర్చిపోయినా వచ్చేటప్పుడు కూడా. ఎట్లాగో కరెక్ట్గా మన ఇంట్లో ఈ పూలు ఒక్కొక్క పటానికి ఒక్కొక్కటి వచ్చినన్ని పూలే పూసాయి. ప్రతి పటానికి సరిపోయాయి అనమాట. అన్ని పటాలకు ఒక్కొక్క పువ్వు. చాలా హ్యాపీ అనిపించింది, అబ్బా కరెక్ట్గా వచ్చిందిరా అని అనేసి. ఇంకా ఇది ఈవినింగ్ అయితే ఇలాగా పూజ అంతా అయిపోయింది. ఇంకా మండే రోజంతా ఇదే సరిపోయింది. కొంచెం బజార్లో పని, ఈ మొక్కలు నాటేయడము, వాటికంతా కొంచెం ఎరువు నింది. మిగతా మొక్కలకు కూడా కొన్నిటికన్నిటికి ఎరువు అవి పెట్టాను. అంటే ఇంకా నీళ్ళు పోసిన మన ఇంట్లో గత్తం ఎరువేనమాట. ఏమి పురుగు మందులకు సంబంధించిన ఎరువులు అట్లాంటివి కూడా నేనేం తేలేదు. పశువుల ఎరువులు తెచ్చి పెడతాడు మా వారు. వచ్చినప్పుడల్లా ఒక 2 మూటలో ఒక మూట అయినా తెచ్చి ఇంట్లో పెట్టేస్తుంటాడు. నేను అప్పుడప్పుడు మొక్కలకి వేస్తుంటాను అనమాట. అలాగైతే ఈరోజు వీడియో సరిపోయింది. సింపుల్గానే షూట్ చేశాను, ఎక్కువేం షూట్ చేయలేదు. పనులు ఉండడం, బజార్ వెళ్ళడం వల్ల. ఇదేనండి ఈరోజు వ్లాగు. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. చూసేవాళ్ళు ఒక లైక్ చేయండి. యూట్యూబ్ ఇంకొంచెం మందికి రికమెండ్ చేస్తుంది నా వీడియోని. థ్యాంక్ యూ.